దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. హెవెన్లీ స్టాండర్డ్స్, పరలోకపు స్థాయి ఒక రాజైన యాజకులతో ఎలా మాట్లాడతారు, ఒక ప్రధానులతో ఎలా మాట్లాడతారు, ఒక దేశము యొక్క అధికారులతో ఎలా మాట్లాడతారో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేడు నేను నీ వలన భయము, నీ వలన మెరుపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల మీదకి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వావ్! దేవుడు నన్ను బట్టి జనాలు భయపడతారు, నన్ను బట్టి రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం భయపడుతుంది అనట్లేదు. ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, ఎవరైతే దేవుణ్ణి సేవిస్తున్నారో, ఎవరైతే దేవుణ్ణి మహిమపరుస్తున్నారో, ఎవరైతే దేవుణ్ణి ఇష్టపడి ఆయనని కొనియాడుతున్నారో వారికి, వారి జీవితాలకి, వారి కుటుంబాలకి దేవుడిస్తున్న వాగ్దానం, నేడు నేను నీ వలన, అంటే ఆ నీవు అనే ప్లేస్లో నీ పేరును రాసుకోవచ్చు. ఒక వ్యక్తి అన్నా, ఒక కుటుంబం అన్నా ఎప్పుడు జనాలు భయపడతారు అంటే దేవుడు వాళ్ళకి ఆ భయాన్ని పుట్టించినప్పుడు, దేవుడు మనలో ఆ స్టాండర్డ్ పెట్టించినప్పుడు. లెట్ మీ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. This day will I begin to put the dread of thee and the fear of thee upon the nations that are under the whole heaven, who shall hear the report of thee and shall tremble and be in against because of thee. Wow! ఎవరికి ఈ లోకం భయపడుతుంది, ఎవరికి ఈ లోకము వణుకుతుంది, ఎవరికి ఈ లోకము సాష్టాంగపడుతుంది, ఎవరికి ఈ లోకము నమస్కరిస్తుంది అని మనం ఆలోచిస్తే, దేవుని వలన ఆశీర్వదింపబడిన వారికి ఇట్టి ఆశీర్వాదాలు ఉంటాయి. నీ వలన భయము అంటే నువ్వంటే ఒక వ్యక్తికి భయము, నువ్వంటే ఒక వ్యక్తికి మెరుపు ఆకాశము క్రింద సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. ఐఎమ్ స్టార్టింగ్ దట్. నువ్వంటే జనాలు భయపడతారు, నువ్వంటే జనములకు మెరుపు అంటే ఒక కైండ్ ఆఫ్ కాషన్, ఒక కైండ్ ఆఫ్ అటెన్షన్, ఒక కైండ్ ఆఫ్ థింగ్స్ మనము కలిగి ఉంటామని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఎంతకాలం నా కుమారులు నా కుమార్తెలు భయములో జీవిస్తారు, ఎంతకాలం నా కుమార్తె నా కుమారులు భయముతో ఉంటారు, ఎంతకాలం నా కుమారుడు నా కుమార్తె వాళ్ళ కింద వీళ్ళ కింద భయపడుతూ బతుకుతాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు, నేడు నేను నీ వలన భయము కలుగజేస్తాను. మనము దేవుణ్ణి తెలియని వారికి కూడా భయపడుతున్నాం. ఎందుకు బలహీనులకు కూడా మనం భయపడుతున్నాం? ఎందుకు దేవుణ్ణి తెలియని వారంటే మనం భయపడుతున్నాం? తాగుబోతులకి, తిరుగుబోతులకి మమ్మ వాళ్ళు వస్తారు, వాళ్ళు తిడతారు, వాళ్ళు కొడతారు అని వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం? భయపడుతున్నాం. వీఆర్ స్ట్రగలింగ్. పరిశుద్ధాత్ముడు లేని వాళ్ళని చూసి మనం భయపడుతున్నాము కొన్నిసార్లు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద క్రిస్టియన్ చిల్డ్రన్? వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్? వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద చిల్డ్రన్ ఆఫ్ పీపుల్? ఈరోజు నా కుమారుడు నా కుమార్తె, నా ప్రభు ఒక మంచి వార్త మనకి సెలవిస్తున్నాడు. ఆమేన్. ద లార్డ్ ఈస్ గివింగ్ us a good news. ఆమేన్. నీ వలన జనాలు భయపడబోతున్నారు. ఆమేన్. నేడు నేను నీ వలన భయము, నీ వలన మెరుపు ఆకాశము క్రింద సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెడుతున్నాను. ఆమేన్. నీవు నిజంగా దేవునికి భయపడుతూ ఉంటే అపవాది నువ్వు ఈజీగా భయాన్నే నువ్వు తరిమేయచ్చు. ఆమేన్. సో దేవుడు అంటున్నాడు ఈరోజు, నిన్ను ఏ బలవంతుడు ఇబ్బంది పెట్టినా, నిన్ను ఎవరు భయపెట్టినా వాళ్ళందరినీ నువ్వు భయపెట్టబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. యు ఆర్ మేకింగ్ ద సిచ్యువేషన్ టు ఫియర్ టు యూ. ఆమేన్. దైవజనులు వచ్చిన, ఆత్మీయులు వచ్చిన, మనకంటే పెద్దవారు వచ్చిన మనం లేచి నిలబడి దేవుని నామాన్ని మహిమపరచాలి. ఆమేన్. మనం కానీ ఈ లోకములో మంచికి దేవునికి భయపడ్డామా? గుర్తుపెట్టుకోండి, ఈ లోకములో అపవాదికి సంబంధించిన ప్రతి బిడ్డ నిన్ను చూసి భయపడుతుంది. ఆమేన్.
దేవుడు నెరగని వారు నేను చూసి భయపడతారు, అప్పులు నేను చూసి భయపడతాయి. ఆమెన్. ఈరోజు నీ వలన రోగములకు భయము కలుగును గాక, వ్యాధులకు భయము కలుగును గాక, ఇదిగో నిందలకు అవమానాలకి భయము కలుగును గాక, ఆర్థిక పరిస్థితులకు భయము కలుగును గాక, అనారోగ్యాలకి భయము కలుగును గాక. ఓయమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను, నాకు భయం అని అపవాదే మనకి చెప్పాలి. ఆమెన్. మంచికి భయపడండి కానీ చెడుకు భయపడకండి, వెలుగుకు భయపడండి కానీ చీకటికి భయపడకండి. మనం అపవాది లోకాన్ని వణుకు పుట్టించే వారిగా మనము మార్చబడదము గాక. మనము ఎప్పుడైతే దేవునిలో బలముగా ఉంటామో, వాగ్దానం సొంతం చేసుకుంటామో, మనము నిలబడితే అపవాదికి భయం, మనం నిలబడితే రోగానికి భయం, మనం నిలబడితే వ్యాధికి భయం, మనం నిలబడితే అప్పులకి భయం. సో ఎప్పుడు నువ్వు భయపడమే కాదు, ఎప్పుడు నువ్వు అదిరిపోవడమే కాదు, ఎప్పుడు నువ్వు వణికి పారిపోవడమే కాదు, దేవుడు కూడా నీ ద్వారా అనేకుల్ని భయపెడతాడు. ఆమేన్. ఒక దేశమే నీ కొరకు భయపడేలాగా చేస్తాడు, ఒక రాష్ట్రము నీ కొరకు భయపడేలాగా చేస్తాడు, ఒక గ్రామము నీ కొరకు భయపడుతుంది. ఇదిగో నీ ఇల్లు నీ కొరకు భయపడుతుంది యేసు నామములో. ఆమేన్. క్రియేట్ ఎ ఇమేజ్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్లో ఒక పిక్చర్ని క్రియేట్ చేసుకో, నీ మైండ్లో ఒక మంచి ఉద్దేశాన్ని క్రియేట్ చేసుకో. ఏంటంటే నువ్వు యెహోవాని హత్తుకుంటున్నావని. ఆమేన్. అయితే దేవుడు చెప్పినట్టు వింటూ ముందుకు వెళ్తున్నారనుకోండి, మీకు జ్ఞానం అనేది ఒక అలంకరణ. ఆమేన్. మీకు తెలివి అనేది ఒక అలంకరణ, మీ జీవితంలో వివేకం అనేది ఒక అలంకరణ. దేవుడు చెప్పినట్లు ఆ ఆజ్ఞలను, దేవుడు చెప్పినట్టు ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం చేస్తున్నప్పుడు అదొక అలంకరణ, అదొక అలంకరణ. Number 1, మనము దేవుడని యెహోవాని ఏం చేయాలి? హత్తుకోవాలి. ఆమేన్. When you follow his commandments, when you follow his law, when you follow his word, when you follow Jesus, people will come to know that you are the wisdomful people. మీరు జ్ఞానము గల ప్రజలు, మీరు తెలివి గల ప్రజలు, మీరు వివేకము గల ప్రజలు, మీరు దీవించబడిన జనాంగము అని ప్రజలు తండోపతండాలుగా చెప్పుకుంటారు. ఆమేన్. ఎలా దేవుడు మనల్ని మార్చబోతున్నాడంటే, మనల్ని చూసి ఇంతవరకు భయపడనిది భయపడుతుంది. ఆమేన్. నేను ఏమైతే టీచ్ చేస్తానో, నేనేమైతే మీకు నేర్పిస్తానో, నేనేమైతే మీకు చెప్తానో వాటిని మీరు చేసి చూడండి, జనాలు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆమేన్. ప్రార్థనా పరుడికి భయపడతారు. ఆమేన్. ఒక పరిశుద్ధతతో ఉన్న వారికి భయపడతారు. ఆమేన్. ఒక గొప్ప అభిషేకముతో ఉన్న వారికి భయపడతారు. ఈరోజు నీకు కూడా జనములు భయపడుతున్నారు అంటే యు ఆర్ ద రైట్ మైండెడ్ పర్సన్. ఈరోజు జనాలు నీకు లోబడుతున్నారంటే యు ఆర్ ద రైట్ మైండెడ్ పర్సన్. ఈరోజు కూడా జనాలు నిన్ను జాగ్రత్తగా నీకు లోబడుతున్నారంటే యు ఆర్ హ్యావింగ్ ద రైట్ మైండ్ ఇన్ జీసస్ నేమ్. మనము రైట్ మైండ్ ఎప్పుడు వస్తుంది తెలుసా? యేసు ప్రభు నియమించిన కట్టడలు, యేసు క్రీస్తు ప్రభు నియమించినటువంటి విధులను మనము నెరవేర్చినప్పుడు నేను దేవుడికి భయపడతాను అని మాట రాసుకోండి. ఆమేన్. అండ్ ఐ విల్ ఫియర్ టు ద లార్డ్, ఐ విల్ ఫియర్ టు ద లార్డ్. నేను దేవుడికి భయపడతానని రాసుకోండి. దేవుడికి భయపడదాం మనమందరం కూడా. ఈ లోకము, ఈ రాష్ట్రము, ఈ దేశములన్నీ కూడా మనకు భయపడతాయి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.